నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. యాక్టింగ్ స్టార్ట్ చేసి 4 ఏళ్లైనా హిట్ ఎలా ఉంటుందో చూడలేదు ఓ ముద్దుగుమ. బాలీవుడ్ వెళ్తే ఫేట్ ఏమైనా మారుతుందని అనుకుంది, కానీ లక్ కలిసి రాలేదు. స్పెషల్ సాంగ్ కెరియర్ని టర్న్ చేస్తుంది అనుకుంటే బ్యాడ్ టైం ఆమె వెంటే వచ్చింది. 4 years నుండి బ్లాక్ బస్టర్ సౌండ్ కోసం ఎదురు చూస్తున్న ఆ కలర్ఫుల్ భామ ఎవరో చూద్దాం. డబ్ స్మాష్ వీడియోలతో క్లిక్ అయి తెలుగు తెరకి వాలిన ఢిల్లీ గర్ల్ కేతికా శర్మ. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి రొమాంటిక్ చిత్రంతో ఇంట్రడ్యూస్ అయిన ఈ భామకు యాక్టింగ్ అండ్ గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి, కానీ లక్కే కలిసి రాలేదు. ఫస్ట్ సినిమానే కాదు, ఇప్పటి వరకు ఈ 4 ఏళ్లలో 5 సినిమాలు చేస్తే ఏ ఒక్కటి హిట్ కాలేదు. నాగశౌర్య, లక్ష్య, వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగాతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ని అందుకుని డిజాస్టర్స్ బ్యూటీగా మారిపోయింది. సాయి తేజ్, పవన్ కళ్యాణ్ బ్రో కూడా యావరేజ్ స్టాక్. బాలీవుడ్ చెక్కేస్తే ఫేట్ చేంజ్ అయిపోతుంది అనుకుంది, కానీ అక్కడ ఇదే సీన్ రిపీట్. ఇంకో ఆఫర్ రాలేదు. ఆ టైంలో వచ్చింది రాబిన్ హుడ్ స్పెషల్ సాంగ్. స్పెషల్ సాంగ్స్ తో కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఫేమ్ తెచ్చుకున్నట్లు తెచ్చుకుందాము అనుకుంది బ్యూటీ. అదిదా సర్ప్రైజ్ అంటూ హుక్ స్టెప్ లేస్తే మహిళా కమిషన్ వార్నింగ్ ఇచ్చి అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మేడం కే. సాంగ్ చేసినా ఏమాత్రం యూస్ కాలేకపోయింది కేతికకు. ప్రెసెంట్ కేతిక చేతిలో 2 సినిమాలున్నాయి. తెలుగులో శ్రీ విష్ణు సరసన సింగిల్ మూవీ చేస్తోంది, అలాగే బైలింగ్వల్ మూవీ చేస్తోంది. తుంగవడం కేకే ఫేమ్ రాజేష్ ఎం సెల్వన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కి కమిట్ అయింది. అయితే రెండింట్లోనూ ఆమె సోలో హీరోయిన్ కాదు. సింగిల్ మూవీలో లవ్ టుడే బ్యూటీ ఇవానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అలాగే బైలింగ్వల్ సినిమాలో అతిథిరావు హైదరి లీడ్ రోల్. మరి ఇప్పటి వరకు హిట్ సౌండ్ వినని కేతికకు శ్రీ విష్ణు హిట్ ఇస్తాడో లేదో తెలియాలంటే మే వరకు ఆగాల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం, భాగ్యానికి కలిసి రాలేదా? బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన తెలుగు సినిమాకు సైన్ చేయలేదా? కన్నడ సినిమా ఎంట్రీ ఎంతవరకు వచ్చింది? ప్రెసెంట్ ఆమె చేతిలో ఉన్న ఆ ప్రాజెక్టులేంటి చూద్దాం. ఈ ఏడాది నవ్వులతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. వెంకీ ఐశ్వర్య కెమిస్ట్రీ, బుల్లిరాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. ఇక భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బాబా అంటూ ఓవైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా, మరోవైపు గడుసు పెల్లాంగా బాగా ఆకట్టుకుంది. 4 పిల్లల తల్లిగా రిస్క్ కూడా చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఐశ్వర్య బిజీగా మారుతుందేమో అనుకుంటే ఇప్పటి వరకు ఒక్క తెలుగు ప్రాజెక్టుకు సైన్ చేసిన దాఖలాలు లేవు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సుడుల్ వెబ్ సిరీస్ తో పలకరించింది ఐశ్వర్య. తెలుగు అమ్మాయిగా తెలుగులో సినిమాలు చేయాలని తన వంతు ప్రయత్నిస్తున్నా ఆఫర్స్ మాత్రం రావట్లేదో ఇవ్వట్లేదో తెలియట్లేదే. గతంలో ఒకసారి టాలీవుడ్ నుండి ఛాన్సులు రాకపోవడంపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేసింది ఐషు. కౌశల్య కృష్ణమూర్తితో టాలీవుడ్ తెరంగేట్రం చేసి 6 ఏళ్లవుతున్నా పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేదు ఐశ్వర్య. తెలుగు కాదంటున్నా తమిళ్లో వరుస ఆఫర్లను కొల్లగడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఆమెకు 3 సినిమాలున్నాయి. కరూపార్ నగరం, మోహన్ దాస్ షూటింగ్స్ కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అలాగే తీవ్ర కుళాయిగల్ నడుంగా చేస్తోంది. ఇంకా కన్నడలో ఎంట్రీ ఇస్తోంది షైనింగ్ బ్యూటీ. శివరాజ్ కుమార్, పుష్ప ఫేమ్ జాల్ రెడ్డి అలియాస్ ధనుంజయ్ కీ రోల్ చేస్తున్న ఉత్తరాఖండ్ ఎప్పుడో స్టార్ట్ అయినా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. మళ్ళీ భాగ్యం ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు చూసే భాగ్యం కల్పిస్తుందో. కోలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలపై ఓటీటీ సంస్థలు భారీగా ఖర్చు పెడుతున్నాయా? హీరోలకు ఫ్లాప్స్ ఉన్నా కూడా లెక్క చేయకుండా కోట్లు కుమ్మరించి రైట్స్ పొందుతున్నాయా? అజిత్, సూర్య కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ ఏది? విజయ్ లాస్ట్ సినిమాగా చెప్పుకుంటున్న జననాయగన్ అన్ని కోట్లకు లాక్ అయిందా? వాచ్. కోలీవుడ్ నుండి కొన్ని యాంటిసిపేటెడ్ చిత్రాలు రాబోతున్నాయి. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సూర్య రెట్రో, కమల్ తగ్ లైఫ్, రజనీకాంత్ కూలీ, విజయ్ జననాయగన్ సినిమాల కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ స్టార్స్ అప్కమింగ్ చిత్రాలపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఓటీటీ సంస్థలు కూడా భారీ రేటుకు రైట్స్ గ్రాప్ చేసుకుంటున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం అజిత్ కెరీర్లోనే హైయెస్ట్ డీల్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. విదాముయుర్చి ఫ్లాప్ లో ఉన్నా కూడా 95 కోట్లకు ఓటీటీ హక్కులు తీసుకుంది నెట్ఫ్లిక్స్. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది గుడ్ బ్యాడ్ అగ్లీ. కంగువతో భారీ డిజాస్టర్ చూసిన సూర్య నుండి రాబోతున్న అప్కమింగ్ మూవీ రెట్రో. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అందుకే కంగువా రిజల్ట్ పట్టించుకోకుండా భారీ రేటుకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్. సౌత్ భాషలకు 80 కోట్లు వెచ్చించగా హిందీ డిజిటల్ రైట్స్ కోసం అదనంగా 25 కోట్లు డీల్ సెట్ చేసుకుంది. సూర్య కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ డీల్. మే 1న ప్రేక్షకులను పలకరించబోతోంది బొమ్మ. విజయ్ దళపతి లాస్ట్ మూవీగా రాబోతోంది జననాయగన్. ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తారు అనుకుంటే విజయ్ పొలిటికల్ జర్నీ వల్ల షూటింగ్ డిలే అవుతోస్తోంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమాను దింపబోతున్నారు. విజయ్ చివరి సినిమా అని ప్రచారం జరుగుతూ ఉండడంతో బౌండరీ లెస్ హోప్స్ ఉన్నాయి.
అందుకే ఈ సినిమాకు భారీగా ఖర్చు పెడుతోంది ప్రైమ్. హిందీ మినహాయించి మిగిలిన లాంగ్వేజెస్ హక్కులకు 121 కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్మినట్టు సమాచారం. అయితే విజయ్ సినిమాకు ఇది తక్కువే అంటున్నారు అక్కడి ట్రేడ్ నిపుణులు. ఎందుకంటే గత సినిమా గోట్ లైఫ్ కు 112 కోట్ల ఓటీటీ డీల్ జరగ్గా లియో 120 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఫేడ్ అవుట్ అవుతున్నారు అనుకున్న టైంలో బ్లాక్ బస్టర్ హిట్లతో తమ స్టామినా చూపించిన సీనియర్ రజనీకాంత్, కమల్ హాసన్ అప్కమింగ్ చిత్రాలు ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరలకు సేల్ అయ్యాయట. అందులోనూ ఇండియన్ 2తో భారీ డిజాస్టర్ చూసిన ఉళయనాయగన్ మూవీకి హైయెస్ట్ డీల్ సెట్ కావడం కోసమేరుపు. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్ పై భారీ హైప్, హోప్ ఉన్నాయి కోలీవుడ్ సినీ సర్కిళ్లలో. ఎన్నో ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్ కొలాబరేట్ కావడంతో పాటు రిలీజ్ చేసిన టీజర్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరెస్ట్ తాగుతున్నాయి. జూన్ 5న రాబోతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే సినిమా లెవెల్లో సోల్డ్ అయ్యాయి. సుమారు 150 కోట్ల భారీ అమౌంట్ పెట్టి హక్కులు తీసేసుకుంది నెట్ఫ్లిక్స్. ఫేడ్ అవుట్ అవుతున్నారు అనుకున్న టైంలో జైలర్ కంబ్యాక్ హిట్ తో తానేంటో ప్రూవ్ చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ తర్వాత సినిమాలు దెబ్బేశాయి. కానీ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కూలీ మళ్లీ రజనీ ట్రాక్ ఎక్కిస్తుందన్న నమ్మకం తమిళితం వెలుకుంది. భారీ స్టార్ కాస్ట్ కూడా కూలీపై విపరీతమైన క్రేజ్, బజ్ క్రియేట్ చేస్తోంది. దీన్నే భారీగా క్యాష్ చేసుకుంది సన్ పిక్చర్స్. సుమారు 110 నుండి 120 కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్మిందని టాక్. జైలర్ 2 హక్కులు కూడా ప్రైమ్ కే కట్టబెట్టనుంది నిర్మాణ సంస్థ. ఇవే కాదు, ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్సులున్న సూర్య 45, కార్తీ సిద్ధార్థ్ 2, వాతియార్, ధనుష్ ఇడ్లీ కడాయ్, రజనీకాంత్ జైలర్ 2, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఏస్, ట్రైన్, నయా సెన్సేషనల్ హీరోగా మారిన ప్రదీప్ రంగనాథ్ అప్కమింగ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాలు కూడా భారీ ధరలకు ఓటీటీ రైట్స్ పలికే అవకాశాలున్నాయి. మరి ఇందులో ఏ బొమ్మ హిట్గా నిలిచి ఓటీటీలకు మంచి వ్యూస్ రాబడుతుందో, నిర్మాతలను ఒడ్డును పడేస్తుందో చూడాలి. అక్షయ్ కుమార్ అప్కమింగ్ మూవీ కేసరి 2 నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మారిన ఓ ఇన్సిడెంట్ చుట్టూ సినిమా తిరుగుతోంది. ఈసారి మరింత భయపెట్టేందుకు ప్రిపేర్ అవుతోంది చోరీ 2. ఈ క్రేజీ ప్రాజెక్టుల గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. 2019 హిట్ బొమ్మగా నిలిచిన కేసరి సీక్వెల్ గా వస్తోంది కేసరి 2. కేసరి 1897లో జరిగిన సారాగర్హి యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తే ఇప్పుడు కేసరి 2ను భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా పేర్కొనే జలియాన్ వాలాబాగ్ దురంతం బేస్ చేసుకుని మూవీని రూపొందిస్తున్నారు. 1919 ఏప్రిల్ 13న జరిగినటువంటి ఈ మారణకాండలో ఎంతో మంది అమాయకులు బలైపోయారు. చరిత్రలో నిలిచిపోయిన ఈ మారణ హోమం తాలూకా అన్టోల్డ్ స్టోరీని చూపించబోతున్నాడు కరణ్ సింగ్ త్యాగి. కేసరి 2 నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అప్పుడు బ్రిటిష్ హేయమైన చర్యను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఈ దారుణ ఘటనకు బలైపోయిన బాధితుల తరపున న్యాయ పోరాటం చేసిన న్యాయవాది సి శంకర్ నాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు అక్షయ్. మాధవన్, అనన్య పాండే కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఏప్రిల్ 18న సినిమాను థియేటర్స్ లోకి తెస్తున్నారు మేకర్స్. అతీంద్రియ శక్తుల నుంచి ఒక తల్లి తన కూతుర్ని ఎలా కాపాడుకుంది అనే స్టోరీతో ఓటీటీలో వచ్చినటువంటి మూవీ చోరీ 2021లో ఓటీటీలో వచ్చి భయపెట్టిన ఈ హారర్ థ్రిల్లర్ కు సీక్వెల్ రాబోతోంది. చోరీ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరోసారి కూతుర్ని రక్షించుకునేందుకు పోరాటం చేయబోతోంది నజ్రుత్ పరూచా. కొత్తగా ఈ వెంచర్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది సోహా అలీ ఖాన్. ఏప్రిల్ 11 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.